అధికారులపై ఫిర్యాదు చేస్తే ప్రాణాలు తీస్తారా అంటూ సురేష్ ప్రశ్నించారు. డీఎస్పీ పార్థసారథికి ఫిర్యాదు చేశారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం అబకలదొడ్డి గ్రామానికి చెందిన సురేష్ పోలీస్ అధికారులపై ఫిర్యాదు చేస్తే ప్రాణాలు తీస్తారా అంటూ ప్రశ్నించారు. రాళ్లపుదుగూరు ఎస్ఐపై బాధితుడు కుప్పం డీఎస్పీ పార్థసారథికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ గత కొద్ది రోజులకు ముందు తాను ద్విచక్ర వాహనంపై గ్యాస్ సిలిండర్ తీసుకొని వెళ్తూ రోడ్డు పక్కన ఆపి ఉండగా అటువైపు వెళ్లిన ఒక సుమో వాహనం తన కాలిపై దూసుకు వెళ్లడం జరిగిందన్నారు. వాహనాన్ని వెంబడించగా వాహనంలో బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ విషయాన్ని వెంటనే రాళ్లపుదుగూరు ఎస్ఐకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామని, అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారించగా ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇది నీకు సంబంధం లేని విషయం, ఇకపై ఆ విషయంపై మాట్లాడకు అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ఎస్ఐ వ్యవహారంపై నిరుత్సాహం చెంది సమాచారాన్ని ఎస్పీకి చేరవేస్తూ ఎస్ఐపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్ఐ మంగళవారం నాడు రాళ్లపుదుగూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో తనను గమనించి దుర్భాషలాడుతూ తనపై విరుచుకుపడ్డట్లు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో కనిపిస్తే కాల్చి పారుస్తానంటూ బెదిరించడం జరిగిందన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పును ప్రశ్నిస్తూ ఫిర్యాదు చేసిన తనను చంపుతానని బెదిరించడంపై డీఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అంతేకాక తన ప్రాణానికి రాళ్లపుదుగూరు ఎస్ఐ వల్ల హాని ఉందని తెలిపారు. నా పేరు ఎన్వి సురేష్, అబకలదొడ్డి పంచాయతీ, శాంతిపురం మండలం, గంగాపురం గ్రామం. 3 నెలలకు ముందు నేను 2 వీలర్లో సిలిండర్ పెట్టుకొని రోడ్డు పైన సైడ్లో నిలుచుకోవడం జరిగింది. ఒక టాటా సుమో నంబర్ ప్లేట్ లేకుండా బండి చెప్పుక కాలు మీద ర్యాష్గా పోవడం జరిగింది. నేను వెంటనే సిలిండర్ దించి కింద పెట్టి నేను సుమోని ఫాలో చేయగా దాంట్లో భీము రాలుకుంటూ పోయింది. తర్వాత నేను నడింపల్లి దగ్గర పెట్రోల్ అయిపోయింది బండిలో. సరే అక్కడే ఆపేసి నేను ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది స్పాట్లో. ఆ వీడియో కూడా ఎస్ఐ గారికి పెట్టినాను. ఎస్ఐ గారు నేను వెరిఫై చేస్తానుగా నాకు మెసేజ్ పెట్టినారు రిప్లై. తర్వాత ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు, ఏం రెస్పాండ్ లేదు. నేను ఫోన్ చేసి అడగ ఎందుకు సార్ కేసు ముందరే బండిపోయింది, ఏం యాక్షన్ తీసుకోలేదు అన్నాడు. నేను చూస్తాను చేస్తాను అన్నాడు. సరే అని నేను స్టేషన్కి పోగా నీకు ఇది సంబంధం లేని విషయం, దీని గురించి మాట్లాడద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేసినాడు. మళ్ళీ నేను ఎస్పీ గారు కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది అప్పుడు కంప్లైంట్ ఫోన్ ద్వారా. తర్వాత సారు కంప్లైంట్ ఇవ్వాలి అక్కడ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.